ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపల్లి మండలం తిమ్మక్కపేట గ్రామ పంచాయతీ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు వాలూరి మోహన్ రావు గారి దగ్గర ఉన్నాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మీరు మీ రాజకీయ ప్రస్థానం ఎప్పటి నుంచి మొదలైంది సార్? ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన మరకటి సంవత్సరం నుంచి, ఏది 83 నుంచి స్టార్ట్ అయిందండి. సార్ ఈ పేరు వాలూరి మోహన్ రావు, తిమ్మక్కపేట, తిరుమలాయపాలెం మండలం, ఖమ్మం జిల్లా. సార్, మీరు టీడీపీ పార్టీ ఆయంలో మండలాధ్యక్షుడిగా పనిచేస్తారు. మరి అప్పుడున్న రాజకీయం ఏ విధంగా ఉంది సార్? అప్పుడు రాజకీయం చాలా బాగుందండి. ఇప్పుడు ఏదైనా సరే ఇల్లు తలుపు కొట్టి మీరు పని చేయండి అని చెప్పాడు అన్నగారు. దాన్ని అలాగే చేసాం. ఇవాటి వరకు కూడా కార్యకర్తలు కూడా ఈ తెలుగుదేశం పార్టీ అంటే ఇంకా అభిమానంగానే ఉన్నారు. తర్వాత ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళ పార్టీ నాయకత్వం కొంచెం మారేసరికి మేము ఒక సంవత్సరం చూసిన తర్వాతే మళ్ళీ బీఆర్ఎస్లోకి పోవడం జరిగిందండి. సార్, బీఆర్ఎస్లో ఎలాంటి పదవులు అనుభవించారు? మీరు ఏ కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమాలు ఈ ప్రజలకు ఏ విధంగా మీరు చేరువేటట్టు వారధిగా ఉన్నారు సార్? బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత అంటే గ్రామశాఖ అధ్యక్షులుగానే ఎక్కువ ఉన్నాను. దాంతో ఊళ్ళో ఎవరికి ఏ పని కావాలన్నా మండలం లెవెల్ వరకు అండి నేను దగ్గరుండి ఎమ్మడి పోయి చేయించేవాడిని. ఎండిఓ ఆఫీస్లో కానీ, ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ. సరే, న్యాయంగానే, అన్యాయంగా మనోడికి అన్యాయం జరుగుతుందంటే తప్పనిసరి వాటితో పోయి పక్క నుండి న్యాయం జరిగేలా చేసేవాడిని. సార్, మీరు వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా పనిచేశారు. మీరు జిల్లా సమన్వయ సభ్యుడిగా ఉన్నారు సార్. మీరు రైతులకు ఎలాంటి అంటే ఎరువుల విషయంలో కానీ, పంట గిట్టుబాటు ధర విషయంలో కానీ, సబ్సిడీ విషయంలో రైతుల పక్షాన ఎలాంటి పోరాటాలు చేశారు? ఎలాంటి మద్దతు ధర కల్పించారు సార్ మీరు మీ గ్రామ? మేము మార్కెట్ కంప్లీట్ చేసినప్పుడు మార్కెట్లో కొన్ని అవకతవకలు జరిగాయండి. ఈ జీరో మీద నడిపించేవాళ్ళు సార్, ఈ ఖరీదారులు. మేము 2-3 సార్లు మీటింగ్లో గట్టిగా అడగటం జరిగింది. ఏందండి ఇట్లా మీరు ఇట్లా చేస్తే మరి మార్కెట్ కమిటీకి లాస్ వస్తుంది అని గట్టిగా మేము అనేటప్పటికి వాళ్ళు ఏం చేశారంటే మా మీద వ్యతిరేకత రావాలని ఎమ్మటే రేటు తగ్గించారండి. రేటు తగ్గించి మాట్లాడటం చేశారు. ఎందుకు ఏంటి అని అంటే ఇటు సంగతి. తర్వాత మేము వాళ్ళ బండ్లు ఆపడం జరిగింది. తర్వాత పోలీసు వాళ్ళు రావడం జరిగింది. తర్వాత కూర్చోబెట్టి మాట్లాడారు. మేము ఇట్లా చేయము అని చెప్పి జీరో వ్యాపారం చేయలేమని చెప్పినాకనే మేము వదిలేసినాం. అప్పుడు రైతుల కోసం ఆ విధంగా మార్కెట్లో చేసినప్పుడు ఆ విధంగా పోరాటం చేసినాం అండి. సార్, మీరు ఓ సీనియర్ నాయకుడిగా, ఓ సౌమ్యుడిగా పేరు సార్. అప్పుడున్న వ్యవసాయ రంగానికి ఇప్పుడున్న వ్యవసాయ రంగానికి ఎలాంటి మార్పులు తేడాలు వచ్చినాయి సార్ వ్యవసాయ రంగంలో? ఆ రోజుల్లో అంటే కొంచెం మందులు తక్కువ, ఈ పెంటలు ఎక్కువ పోసి చేసేది. అది మామూలుగా పంట పండినా సరిపోయేదండి. ఇప్పుడు ఏమైంది, పశువులు లేవు, ఎరువు లేదు, ఏమైనా క్రిమి సంహారక మందుల మీదనే ఆధారపడి చేస్తూ ఉన్నామండి. వేలకు వేలు ఇవ్వాలి. ఏంది ఒక్క కట్ట కొనాలంటే 2,000 ఉందండి. డిఏపి 1,550 ఉంది, పొటాష్ 1,650 ఉంది. ప్రతిదీ 1,000-1,300 పైనే కానీ తక్కువ లేవు. అయితే ఇప్పుడు మనకు పండే పంటకి ఈ పెట్టుబడికి గిట్టుబాటు కావట్లేదు. కాక రైతులు నానా అవస్థలు పడుతూ ఉన్నారు. మరి ఇట్లాంటి వ్యవసాయం కొనసాగుతున్న తరుణంలో ఎలాంటి మార్పులు వస్తే వ్యవసాయ రంగం అభివృద్ధి పదంలోకి పోతుందని మీరు ఒక రైతు అంటే మార్కెట్ వ్యవసాయ రైతు సంఘం మార్కెట్ కమిటీ డైరెక్టర్ చేశారు. మీరు ఎలాంటి సూచన చేస్తారు రైతులకు? మీరు రైతులకు అంటే ఇప్పుడు కరెంటు ఒకటి సబ్సిడీ ఇవ్వాలండి. అదేమైతుంది, వీళ్ళు చెప్పేదేమో 24 గంటలు ఇస్తామంటాడు. సాయంత్రం 6 గంటలకు పోతే మళ్ళీ తెల్లారుజామున 2ంటికి 3ంటికి వాళ్ళు ఇస్తాం. మనం తప్పనిసరి ఫోన్ చేస్తే ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళు 4-5 దాకా కట్టింగే ఉంటుంది. సరే, పగులు వస్తుందంటే పగులు కూడా ఎన్నోసార్లు వస్తూ ఉంది. కరెంటు ప్రాబ్లం బాగా ఉంది. సరే, ఇప్పుడు రైతులకి ఎరువులు తగ్గియాలండి, రేటు సబ్సిడీ ఇవ్వాలి. ఓకే సార్. తర్వాత కొంచెం గిట్టుబాటు ధర కల్పించాలి. ఇవాళ మిర్చి వేసిన రైతులండి పోయిన సంవత్సరం 20,000 అమ్మిందండి.
ఏది కల్లాల సీజన్లో ఇవాళ 13,000 12,000 ఉంది. అంటే సగానికి సగం పడిపోయింది. సగానికి సగం పడిపోయింది. ఎవరు నెత్తిన కూడా వేసుకొని ఏడ్చుకుంటూ కూర్చున్నారు. అది అట్లా పరిస్థితి ఉంది. దానికి కంపల్సరీ అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు మద్దతు ధర ప్రకటించారు 2,300 ఆ రోజుల్లో. అదే ఇవాళ 23,000 ప్రకటించినా తప్పు లేదు. దానికి పెట్టుబడి అట్టుందండి. చివరి కోత కూళ్ళే ఇవాళ ఒక్కొక్కళ్ళకి 1,000 రూపాయలు పడుతున్నాయి. వాళ్ళు అప్పటికి కూడా ఏమంటారంటే ఈ ఎండకి మేము తట్టుకోలేకపోతున్నామండి అనే పరిస్థితి. వాస్తవం కూడా ఎండ కూడా అట్నే ఉంది. వాళ్ళకి రైతు మంచినీళ్ళు పోయాలి, అప్పటికి కూల్ డ్రింకులని అయ్యని ఇవని వాళ్ళు అడిగిన వల్ల పెరుగు బకెట్లు కూడా ఇస్తున్నామండి సార్. దానికి తప్పకుండా రాజకీయ పార్టీలు రైతు సంక్షేమం గురించి ఆలోచిస్తున్నట్టు అయినా కూడా రైతులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడి వ్యవసాయం చేస్తే దండగాన అపవాదం ఏర్పడుతుంది సార్. మరి రైతులు అరికోసం ఇస్తున్న ఎలాంటి అంటే మద్దతు ధర విషయంలో కానీ పంట చేతికొచ్చిన సమయంలో మద్దతు ధర విషయంలో కానీ ఎలాంటి ప్రోత్సాహకాలు రైతులకు అందాలంటారు మీరు? ఫస్ట్ ఎరువులకు తగ్గాలండి. మనం వ్యవసాయం చేయాలంటే ఫస్ట్ విత్తనాలు నాటడానికి స్వచ్ఛమైన విత్తనాలు ఒకటి సప్లై చేయాలి. తర్వాత దానికి సరిపడే ఎరువులు కూడా సబ్సిడీగా దొరికేటట్టు ఉండాలి. కొంత రాయితీ ఇవ్వాలి. ఈ రేట్లలో అయితే కొంచెం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంది. దానికి తగ్గ ఆదాయం రావట్లేదు. తర్వాత పంట పండించిన తర్వాత మద్దతు ధర ఇవ్వాలి. తప్పనిసరిగా రైతుకి మద్దతు ధర ఇవ్వాలి. ఇక్కడ దాదాపుగా అంతా రైతు కుటుంబాల నుంచి వచ్చిన ఇవాళ రాజ్యం వేలే వాళ్ళం కూడా. అయితే దానికి ఏంటంటే అంటే వాళ్ళకు కూడా తెలుసు రైతు కష్టాలు నిష్ఠురాలు అన్నీ తెలుసు. కాబట్టి దానికి మద్దతు ధర ఎంత అయితే సరిపడుతుంది అనే దాన్ని ఆలోచించి మద్దతు ధర ప్రకటించాలి. సార్, గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ గ్రామానికి అందినాయి సార్? బీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం పార్టీలు నేను ఉన్న కారణం ఈ ఊర్లో అంటే మొత్తము ఎస్సీలకి 60 ఇండ్లు కట్టించారు, బీసీలకి 30 ఇండ్లు కట్టించాం. తర్వాత ఊర్లో ఎవరి ఇళ్ళ జాగాలో వాళ్ళకి 30 ఇండ్లు ఇప్పించాం. మా ఊరు ఉన్నది కూడా కనీసం ఇంకొక 15-20 ఇండ్లు తప్ప అందరి గవర్నమెంట్ ఇండ్లే. సార్, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అధికారంలో ఎలా అమలు అవుతున్నాయి? 6 గ్యారెంటీలు ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ప్రజల్లో స్పందన అయితే బాగలేదు. వీరు ప్రకటించిన మాట వాస్తవం 6 గ్యారెంటీలు. కానీ 6 గ్యారెంటీలలో ఈ బస్సు ఒకటి, అది తనుకోట ఎక్కుతారు, మామూలుగా ఎక్కే పరిస్థితి లేదు. వాళ్ళు అంతా ఇబ్బందికరంగానే ఉంది. అయినా కూడా అది కొంతవరకు నడుస్తుంది. ఈ ఇండ్లు అన్నది ఇంతవరకు ఇవ్వలేదు. రైతు భరోసా అన్నాడు. రైతు భరోసా 2 ఎకరాలు 3 ఎకరాలు మొన్న 31 వరకు నేను మొత్తం 5 ఎకరాల వరకు అందరికి కంప్లీట్ చేస్తా అన్నాడు. అన్నది కూడా వేయలేదు. అసలు ఆ రైతు భరోసా అనేది 2 సంవత్సరాలు, ఇప్పుడు 3 టర్ములు వేయాలి. 3 టర్ములు కాదు, ఇప్పుడు లాస్ట్ టర్మ్ నేను 15,000 ప్రకటించాడు ఎకరానికి. దాన్ని 12,000 చేశాడు. 12,000 చేసి కూడా 6,000 కూడా వేయలేదు ఇంతవరకు. 3 ఎకరాలు 4 ఎకరాల వరకు కొంతమందికి వచ్చినాయి. దాంట్లో కూడా నాకు రాలేదు అంటున్నారు. ఇంకా దాంట్లో కూడా ఉన్నారు. అది కూడా ఫెయిల్ అయింది. సార్, ఇప్పుడు 6 గ్యారెంటీలో ఒకటైన ఉచిత బస్సు ఒకటి, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం అంటున్నారు. అలాగే 500 రూపాయలు మద్దతు ధర ఇస్తున్నాడు. గ్యాస్ సిలిండర్ 500 ఇస్తుంటున్నాం అంటున్నారు. గ్యాస్ కూడా సంక్షేమ పథకాలు ఇన్ని అమలు అవుతున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుందని అంటున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం? ఆరోపణ అంటే ఉన్నది మాత్రమే ఆరోపణ చేస్తానండి. ఇప్పుడు చేస్తామన్నావు నువ్వు అనేది ఏంటంటే, ఆయన గారు ఏమంటున్నారంటే డబ్బులు లేవండి అన్నీ ఖర్చు పెట్టిపోయినండి అంటున్నావు. నిన్నటిదాకా మీరు అసెంబ్లీలో ఉన్నవాళ్ళే. దాంట్లో అసలు పరిస్థితి ఏంది? మన కుటుంబంలో ఉన్నప్పుడు మన ఇంట్లో పరిస్థితి ఏందో మనకి తెలవదా అండి? ఇంట్లో ఉన్నాయా లేవా? గుమ్మిలో ఒడ్లు ఉన్నాయా లేవా? గల్లాలో ఇంట్లో పైసలు ఉన్నాయా లేవా? ఎన్ని తెస్తాను ఎన్ని పెడతాను అయినా కూడా నువ్వు ఎందుకు చేస్తాను? అరే నీకు మంచి బట్టలు పట్టిస్తా, నువ్వు మోటార్ సైకిల్ కొనిస్తా అని నువ్వు చెప్పి నమ్మించి నువ్వు పెత్తనం తీసుకున్నప్పుడు చెయ్యి. మళ్ళీ తర్వాత నువ్వు ఇంట్లో డబ్బులు లేకుండా చేసిపోయింది పెద్ద ఆయన అంటే, ఇంట్లో డబ్బులు లేకుండా చేసిపోయినా నువ్వు ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు? డబ్బులు ఏమైనా తెచ్చి చేద్దాం అనుకున్నావు? కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన ఆరోపణ అయినా సరే, గత 10 ఏళ్లలో పరిపాలించిన
బీఆర్ఎస్ పార్టీ అప్పులపాలు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది, అధోగతిపాలు చేసిపోయింది. ఈ అప్పులకు మితిలకు సరిపోతలేదు వచ్చిన ఆదాయం. మేము ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తున్నాం, సంక్షేమ పథకాలను చేస్తున్నాం అంటుంది. ఇది వాస్తవంగా జరుగుతుంది అంటున్నారు సార్? మరి జరగట్లేదండి, ఇది వాస్తవం. వాళ్ళు దాన్ని ముందుకు నెట్టుకోవడానికి కొంత టైం తీసుకోవడానికి ఆరోపణ చేస్తున్నారు. ఖర్చు చేసిండు, డబ్బులన్నీ కాజేసిండు, వాళ్ళ కుటుంబం తినదని అదని ఇదని చెప్తున్నాడు. ఇవాళ మాత్రం ఏందండి, నువ్వు మరి తెచ్చేది తెచ్చి నువ్వు ఇవ్వగలిగినప్పుడే చెప్పాలి మాట. నేను ఎంతవరకు ఇవ్వలేస్తానో చెప్పండి, అంతేగాని నేను అన్ని ఇస్తానంటే ఏది సక్రమంగా ఇవ్వలేకపోతున్నావు కదా సార్. నేను ఒక్కడిని అనేది కాదండి, నేను పార్టీ అనేది నేను అనుకున్నా, నేను అందరూ అనేది వింటున్నా, నేను విమర్శించడాలే. ఇంకా ఎవరిని ఏందిరా మీ గవర్నమెంట్ ఎట్లుందిరా అని, మీ గవర్నమెంట్ ఎట్లా చేస్తుందని నేను అంటలే. వాళ్ళు ఓట్లు డైరెక్ట్గా వాళ్ళకి వేసిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారా లేదా అని వింటున్నాను నేను. అయిందండి, మేము తప్పు చేసినామండి అని మాట్లాడుతున్నారు సార్. ఈ త్వరలో అంటే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తుంది సార్. ఇప్పుడు అంటే స్థానిక సంస్థల ఎలక్షన్ గురించి సంవత్సరంన్నర గడిచింది. ఎలా ఉంది సార్ గ్రామ అభివృద్ధి? దానికి ఉన్నదేముందంటే ఇప్పుడే వాళ్ళు చేసేది ఏమీ లేదు. ఊళ్ళో బజార్లలో కాలువలలో మట్టి కూడా తీయట్లేదు. లైట్లు వేసారండి, 10 గంటలకు బంద్ చేశారు. మాకు కరెంటు కాలుతుంది అంటుండు. మరి దాన్ని అజమాయిషీ చేసేవాడు ఉండాలి కదండి. తెల్లారినాక 6 గంటలకు బంద్ చేయించాలి. ఇంకా పారిశుద్ధ్యం కూడా సక్రమంగా లేదు. వాటర్ కొంచెం ప్రాబ్లంగానే ఉంది. ఈ ఎండల గురించి బాగా ఇబ్బందులు పడుతున్నారు. నీళ్ళు రావట్లేదు, మోటార్లు ఫెయిల్ అవుతున్నాయి, కరెంట్ సరిగా లేక నీళ్ళు అందట్లేదు. సార్ త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి సార్. ఎలక్షన్ అంటే మద్యం డబ్బు ఏర్లై పారుతుంది. వీటికి కారణం రాజకీయ పార్టీలే ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. వీటి కట్టడికి ప్రజలకు ఎలాంటి సూచన చేస్తారు సార్? ఒక సీనియర్ నాయకుడిగా మీరు గ్రామశాఖ అధ్యక్షుడిగా ఉన్నారు. అది ఏం చేసినా అండి, మనం ఎంత కస్టడీ చేద్దాం అనుకున్నప్పటికీ ఓటరు పైసలే అడుగుతున్నాడు. వీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ఎంత కంట్రోల్ చేసినా కూడా ఏ విధంగానో ఒక విధంగా పైసలు వేసి చేరేస్తున్నారు. దాంతో అన్నీ పోతున్నాయంటే, అన్ని ఓట్లు పడుతున్నాయంటే పడవు. న్యాయంగా ఆలోచించేవాడు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎక్కువ ఇస్తానంటే కూడా వీళ్ళు ఎందుకు ఇస్తాననేది కూడా ఆలోచించేవాడు కొంతమంది ఉంటారు. ఎక్కువ మంది మాత్రం డబ్బుకి మందుకి పడుతూనే ఉన్నారు. అదే కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్లో ఉంది కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే, నేను బర్రెనిస్తా గొర్రెనిస్తా. మీరు అందరూ ఎంతమంది చెప్పండి రాస్తున్నారు. అవి ఇచ్చిన నాడు ఏమిటో ఎంతమందికి ఇస్తారో కానీ ఇవాళ మాత్రం 30 మంది 40 మంది మా చిన్న గ్రామంలో కూడా రాశారు పేర్లు. మరి ఇంతవరకు అయితే ఇంప్లిమెంట్ కాలేదు. మరి ఇలాంటి ప్రలోభాలు తాయిలాల వల్ల గ్రామాలు కానీ పట్టణాలు కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుంది అంటారా? చెందుతుందంటే చేస్తే చెందుద్దండి. ఇప్పుడు అది మళ్ళీ చేయడానికి వచ్చేటప్పటికి డబ్బు లేదంటున్నావు, చేయడానికి వచ్చేటప్పటికి డబ్బులు లేవంటున్నారు సార్. ఈ గ్రామాల్లో ఈ ఎలక్షన్ల కోసమే ఇప్పుడు ఆయన పేర్లు నమోదు చేసి మీకు బర్రెలు, ఎడ్లు, గొర్రెలు ఇస్తానని చెప్తా ఉన్నాడు. ఇండ్లది మాత్రం బాగా ఫోకస్ చేస్తూ ఉన్నారు సార్. గ్రామాలలో యువత మద్యం డ్రగ్స్కు బానిస అవుతుంది సార్. దీనివల్ల వారి జీవితాలు ఆగం చేసుకుంటున్నారు. అలాగే ఇటీవల నాగరికర్ణంలో ఒక మహిళపై సామూహిక అత్యాచారం కూడా జరిగింది సార్. మహిళలకు భద్రత కరువైపోతుంది సార్. ఎలాంటి చట్టాలు రావాలంటారు? ప్రజల్లో ఎలా మార్పు రావాలంటారు? యువతకు ఎలాంటి సన్మార్గం రావాలంటే ఎలాంటి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది అంటున్నారు సార్? వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలండి. తర్వాత వాళ్ళకి పని సరిపోయేటట్లు ఏదో పని చూపించాలి. మనం పని చూపిస్తే ఆ పని మీద ధ్యాస ఉంటుంది. ఆ పని లేక ఇప్పుడు నలుగురు కూర్చోవటం, ఏదో ఒక విధంగా మాట్లాడి ఏదేదో మాట్లాడి అన్నీ పనికిరాని మాటలు మాట్లాడటం, అది ఇదని ఇక ఈ మహిళల్ని ఆగం చేశారంటే ఇక అట్లా యువత కొంచెం పెడదారిని పడిపోతుంది. మద్యానికి కూడా ఎక్కువ భాగం యువతే అలవాటు పడుతుంది. ఇప్పుడు దాన్ని ఏ విధంగానైనా సరే బంద్ చేయించే ఏర్పాటు చేయాలి సార్. ఫైనల్గా సార్, ఇటీవల ఉగాది పండుగ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సన్నబియ్యం రేషన్ షాపులో పంపిణీ చేయడం జరిగింది సార్. ఈ సన్నబియ్యం పంపిణీ ద్వారా ప్రజలలో ఎలాంటి స్పందన ఉంది? సన్నబియ్యము
ఇంకా స్పందన అనేది సన్నబియ్యం వచ్చి తింటే వాళ్ళు అమ్ముకోకుండా తినగలుగుతారు. కానీ ఇంతవరకు ఇంకా అవి ఓపెన్ చేయలేదు. నిన్న మన గ్రామంలో ఇద్దరికో ముగ్గురికో ఇచ్చారు, అంటే ఓపెన్ చేసిందంట. ఇక రేపు మాపుట పంచుతారు. కానీ సన్న బియ్యం వస్తే మాత్రం కొంతవరకు ఫలితం ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ దొడ్డు బియ్యం అందరూ ఎక్కువ భాగం అమ్మేసుకుంటున్నారు, అది వాస్తవమే. 10 రూపాయల చొప్పున అదే డీలర్కి 12 కేజీలు ఇస్తారండి. ఇంట్లో ఇద్దరు భార్య భర్త ఉంటే ఆ 12 కేజీలలో కూడా వాడు ఇచ్చేది 10 కేజీలే వస్తాయి. ఆ 10 కేజీలు కూడా వీడు తీసుకోడు. 100 రూపాయలు కాయదం ఇస్తాడు, వీడు జేబులు పెట్టుకొని వస్తాడు. అట్లా కాకుండా సన్న బియ్యం అయితే జనం తినడానికి ఉపయోగపడుతుంది. అది కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే మంచిదే ఆ కార్యక్రమం. సార్ ఫైనల్ సార్, మన గ్రామానికి ఎలాంటి పౌరుణ్ణి ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి? ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలి? చదువు ఉండాలి, సంస్కారం ఉండాలి, కొద్ది గొప్ప లోకం పోకడ తెలవాలి. ఏది 10 మంది 15 మంది బలం ఉందనో అది వాడైతేనే గెలుపుతాడు అనేది కొంతమందికి ఊహ ఉంటుంది. కానీ ఆ మనిషి మనస్తత్వాన్ని బట్టి మంచి మనసు ఉన్నవాడిని ఎన్నుకుంటే కొంతవరకు న్యాయం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.